అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా ట్రావెలర్ 3 ఫర్ మోర్ అప్డేట్స్. ఈరోజు మనం శ్రీశైలంలో ఉన్నాము. శ్రీశైలంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నియర్ జస్ట్ ఓన్లీ 100 కిలోమీటర్స్ 100 మీటర్స్ ఓన్లీ మన ఏపీఎస్ఆర్టీసీ దగ్గర ఎస్ఎస్ డీలక్స్ డార్మెటరీ అని ఉంది. ఇక్కడ వచ్చేసి డార్మెటరీ 300 అండ్ 500 చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎవరు వచ్చినా ఇక్కడ స్టే చేసేదానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే వాష్రూమ్స్ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా వాష్రూమ్స్ ఇంపార్టెంట్. వాష్రూమ్స్ చాలా కంఫర్టబుల్గా కొత్తగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే శ్రీశైలం వచ్చిన వాళ్ళకు టెంపుల్కు దగ్గరలో, బస్ స్టాండ్ పక్కనే, బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటుంది ఎస్ఎస్ డీలక్స్ డార్మెటరీ. అది కూడా కాకుండా మన టెంపుల్కు మనం ఇక్కడ నుంచి స్నానం చేసుకొని పాతాళ గంగకు కానివ్వండి, ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే సాక్షి గణపతి కానీ, హటకేశ్వరం కానీ, శ్రీ లలితాదేవి పీఠం కానివ్వండి, శిఖరేశ్వరం కానివ్వండి, కృష్ణానది వ్యూ పాయింట్ కానివ్వండి, క్షేత్ర పక్కలు బయలు వీరభద్రస్వామి కానివ్వండి, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న టెంపుల్స్ నియర్ బై అన్ని టోటల్ అరౌండ్ 7 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఇక్కడనే సెంటర్ అనమాట. ఏదైతే ఉంటుందో డీలక్స్ డార్మెటరీ, ఎస్ఎస్ డీలక్స్ డార్మెటరీ దగ్గర చాలా తక్కువ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. అదేవిధంగా ఏదైతే టెంపుల్స్ మనం దర్శనానికి వెళ్ళాలనుకున్నా కూడా స్ఫటిక దర్శనం కావచ్చు, ఫ్రీ దర్శనం కావచ్చు, ఏ దర్శనానికైనా సరే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇటు ఓన్లీ జస్ట్ 2-3 మినిట్స్లోనే మనం వాకబుల్ డిస్టెన్స్ దేవుని దగ్గరికి చేరుకోవచ్చు అనమాట. సో ఎవరైనా శ్రీశైలం వచ్చే వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డార్మెటరీలో స్టే చేయడానికి వన్స్ విజిట్ చేయండి. మీకు నచ్చితేనే ఇక్కడ స్టే చేయండి. ఓకే. అది కూడా కాకుండా ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో ఒకరికి సింగిల్ పర్సన్స్కి ఎక్కడే కానీ హోటల్లో మనకు వసతి అనేది ఇవ్వరు అనమాట. ఒక పర్సన్ వచ్చిన వల్ల ఒక పర్సన్కి ఎక్కడే కానీ నాట్ అలౌడ్. అది కాకుండా ఇక్కడ ప్రైవేట్ కాటేజెస్ కానివ్వండి, ప్రైవేట్ హోటల్స్ కానివ్వండి ఇక్కడ దొరకవు. ఓన్లీ సత్రాలు మాత్రమే ఉంటాయి. ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి, ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటాయి. అందులో కూడా సింగిల్ పర్సన్స్కి ఇవ్వరు. సో దయచేసి మీకు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe India Traveler 3. Thank you. Have a nice day.